థ్యాంక్ యూ సార్. బాడీ క్లాక్ అండ్ హైడ్రేషన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాడీ క్లాక్ అంటే మన బాడీ టైం చెప్తూ ఉంటుంది. ఎలా అయితే 9 గంటలకు టిఫిన్ చేయాలి, 1 గంటకు లంచ్ చేయాలి, గోడ గడియారని చెప్పినట్టుగా తింటున్నాం. కానీ మన బాడీ లోపల న్యాచురల్ గా దేవుడు ఒక క్లాక్ ని పెట్టాడు. ఆ క్లాక్ కూడా మనకు టైం చెప్తూ ఉంటుంది. ఆ టైం ఏం చెప్తున్నానంటే నువ్వు నీళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు అని చెప్తున్నాను అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నువ్వు రోజుకి నీ శరీర బరువుకు సరిపోయేంత నీళ్లు తాగుతున్నావా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం ఈ సమయం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను చాలా బాగా నీళ్ళు తాగుతున్నా అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని సత్యం ఏంటిదనంటే వాళ్ళ బాడీకి ఎంత అవసరమో కూడా వాళ్ళకి తెలియదు. ఎన్ని నీళ్లు బాడీకి అవసరం అనేది వాళ్ళకి తెలియదు. మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ లో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంది అని అంటే పుట్టినప్పుడు 78% వాటర్ ఉంటుంది. అందుకే చిన్నపిల్లల స్కిన్ చాలా స్మూత్ గా, చాలా కాంతివంతంగా, వాళ్ళని చూడగానే కొద్దిసేపు వాళ్ళతో ఆడుకోవాలి అనే అంత అట్రాక్టివ్ గా ఉంటుంది. 1 ఇయర్కి వచ్చేసరికి 65% ఉంటుంది. పెద్దవాళ్ళ అడల్ట్ ఉమెన్ కి వచ్చేసరికి 55% ఉంటుంది. అడల్ట్ మెన్ కి వచ్చేసరికి 60% కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ చెట్టుకైనా తగినంత నీళ్లు లేకపోతే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత దాని ఆకులన్నీ ఎండిపోతాయి, అందహీనంగా కనిపిస్తుంది, కాంతిహీనంగా కనిపిస్తుంది కదా, బ్రైట్ గా ఉండదు, డల్ గా ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి మనకు పోవాలని అనిపించదు. అదే విధంగా మన శరీరానికి కూడా మనం ప్రతిరోజు తగినంత వాటర్ ఇవ్వకపోతే అది మన ఫేస్ లో కనిపిస్తుంది. స్కిన్ డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది అన్నమాట. చేతుల్ని మనం చూసుకుంటే చేతులు కూడా ఎండిపోయినట్టుగా మనకు కనిపిస్తాయి. అందరూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ చేతుల్ని. మీ ఫేస్ ని చూడలేరు కానీ మీ స్కిన్ ని చూడండి, చేతుల్ని చూసుకోండి. మీ 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 హ్యాండ్ మీకు చెప్తుంది చిన్నప్పటి నుంచి మీరు తగినంత నీళ్లు తీసుకోలేదు అని. ఓకే, ఎందుకు మన బాడీలో దాదాపుగా 80% వాటర్ ఉంది ఆల్మోస్ట్. ఈ భూమి మీద కూడా ఎక్కువ పర్సెంట్ వాటరే ఉంది, భూమి చాలా తక్కువ ఉంది. ఏదైతే నేచర్ లో ఉందో మన బాడీ లోపల కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకే, బ్రెయిన్ లో ఎంత ఉంది అని అంటే బ్రెయిన్ అనేది మనకు ఒక మాంసం లాగా కనిపిస్తుంది కానీ అందులో 73% వాటర్ ఉంది. హార్ట్ లో 73% వాటర్, లంగ్స్ లో 83% వాటర్, కిడ్నీస్ లో 79% వాటర్, మజిల్స్ లో 79% వాటర్, బోన్స్ లో 31%, స్కిన్ లో 64%. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫిగర్ లో చూస్తే మనకు మొత్తం నీళ్లతోనే ఉంది. మ్యాన్ ఈజ్ ఏ వాటర్ మ్యాన్ యాక్చువల్ గా. చాలా విచిత్రమైన సంగతి ఇది. ఈ స్లైడ్ నేను విన్న తర్వాత నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇంత పర్సెంటేజ్ నీళ్ళతో ఉన్న మనిషి ఎలా నిలబడగలుగుతున్నాడు అని అనిపించింది. అంటే ఇక్కడ మీరు చూడండి, వాటర్ బాటిల్ ఉంది, ఇందులో మొత్తం వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఒక 5% 10% ఉండొచ్చు, 5% ఉండొచ్చు. 80% దీన్ని తయారు చేసేటప్పుడు నీళ్లు కలిపారనుకోండి ఏమవుతుంది? ఇది ముద్దలాగా ముద్ద అయిపోయి కింద పడిపోతుంది. మీరందరూ చిన్నప్పుడు బొమ్మలు తయారు చేసి ఉంటారు. ఆ బొమ్మ తయారు చేసేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసామనుకోండి అది ముద్ద అయిపోతుంది, కింద పడిపోతుంది. అయితే మన హ్యూమన్ బాడీలో 80% వాటర్ ఉంది, దాదాపుగా 73% మనకు కనిపిస్తుంది, 78% కనిపిస్తుంది. అడల్ట్ మ్యాన్ అయితే 60% ఉంది. అయినప్పటికీ కూడా మనం ముద్దలాగా కింద పడిపోవట్లేదు, స్ట్రాంగ్ గా నిలబడుతున్నాం. దట్ ఈస్ ద వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఓకే, వాటర్ అండ్ యువర్ హెల్త్. చాలా మంది ఆరోగ్యం అనగానే ఏం తినాలి
ఎప్పుడు తినాలి, ఏం తినాలి, నేనేం తినాలి, ఆ డైట్ చార్ట్ ఇచ్చేయండి అంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి రావాలంటే వాటర్తో ముడిపడి ఉన్నాడు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం తిన్నా అది నీ నువ్వు తిన్నది పేగుల్లో నుంచి రక్తంలోకి వెళ్ళాలంటే, ఇంటెస్టైన్స్ లో నుంచి రక్తంలోకి వెళ్ళాలంటే వాటర్ తగినంత ఉంటేనే ఆ న్యూట్రియంట్స్ అన్ని ఇంటెస్టైన్స్ లో నుంచి రక్తంలోకి వెళ్తాయి. లేకపోతే బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మోషన్ లో బయటికి వెళ్ళిపోతాయి వేస్ట్ ప్రొడక్ట్స్ కింద. అంటే మీరు చూడండి, కష్టపడి మీ పిల్లలకి సంపాదించి తీసుకొచ్చేది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి పిల్లలకు పెట్టే ఫుడ్ తగినంత వాటర్ అందించకపోవడం వల్ల అది బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ ఎందుకు అవసరం అని అంటే, కళ్ళు మాయిశ్చరైజేషన్ ఉండడానికి, కళ్ళు డ్రై అయిపోకుండా ఐసైట్ దెబ్బతినకుండా ఉండాలంటే వాటర్ అనేది అవసరం. రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, బాడీ హీట్ కాకుండా ఉండాలంటే వాటర్ అవసరం. న్యూట్రియంట్స్ ని బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే వాటర్ అవసరం. నాలుగోది, కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే, మొత్తం తిన్నదంతా బయటికి వెళ్ళిపోకుండా వెళ్ళాలంటే, ఫ్రీగా వెళ్ళాలి అని అంటే వాటర్ అవసరం. తర్వాత మోకాళ్ళు గ్రీజింగ్ ఎఫెక్ట్ ఉండాలంటే, మోకాళ్ళు అరిగిపోకుండా ఉండాలంటే వాటర్ అవసరం. ఓకే. ఆ తర్వాత ఆర్గాన్స్ టిష్యూస్ కాపాడబడాలంటే వాటర్ అవసరం. వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని చెమట రూపంలో బయటికి వెళ్ళిపోవాలంటే వాటర్ అవసరం. ఆక్సిజన్ గాలి పీల్చుకున్నది ప్రతి ఒక్క కణానికి బాడీకి అంతా సప్లై కావాలంటే వాటర్ అవసరం. లోపల ఉండే సెల్ గ్రోత్ అవ్వాలంటే, చిన్నపిల్లలు తొందరగా ఎదగాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి అని అంటే వాటర్ అవసరం. పెద్దవాళ్ళకి చనిపోయిన సెల్స్ మళ్ళీ కొత్తవి పుట్టాలంటే కూడా వాటర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఇన్ని అవసరం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాటర్ అంటే దాహమైనప్పుడు మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నారు. అదొకటే అవసరం అని అనుకుంటున్నారు. అది ఎండాకాలం ఒక్కటే అనిపిస్తుంది. మిగిలిన 3 సీజన్స్ లో కూడా, మిగిలిన సీజన్స్ లో దాహం అని బాడీ చెప్తూ ఉంటుంది. కానీ వీళ్ళు దాహం అనేది గమనించరు, నీళ్లు తాగరు. నీళ్లు బాగా ఎప్పుడు తాగుతారంటే అన్నం తినేటప్పుడు తాగుతారు. బాడీ క్లాక్ ఏం చెప్తుందంటే అన్నం తిన్నప్పుడు అసలు నువ్వు నీళ్లు తాగద్దు బాబు అని చెప్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా బాడీ క్లాక్ ఏదైతే చెయ్యొద్దంటుందో దాన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు అన్నమాట. అందుకే ఇన్ని రోగాలు వచ్చేసింది. డాక్టర్లు కూడా మేము దీన్ని బాగు చేయలేం, జీవితాంతం నువ్వు టాబ్లెట్ మింగాల్సిందే అని చేతులు ఎత్తేసే విధంగా పరిస్థితి తయారైంది అని అంటే వాటర్ తాగకపోవడం వల్ల. వాటర్ తాగమని న్యూట్రిషన్ కోచ్ వాళ్ళకి లేకపోవడం వల్ల. సెల్యులర్ హైడ్రేషన్ అండ్ యువర్ హెల్త్. నీ లోపల ఉండే సెల్స్ అన్ని కూడా కరెక్ట్ గా హెల్తీగా వాటర్ తోటి పచ్చగా ఉండాలంటే నీళ్ళు అవసరం. వాటర్ అండ్ హైడ్రేషన్. మనం తీసుకున్న వాటర్ మార్నింగ్ తీసుకున్నది సాయంత్రం వరకు బయటికి వెళ్ళిపోతా ఉంటుంది. మనం పంపించే నీళ్లు బయటికి వెళ్ళిపోయే నీళ్లు, ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2.5 లీటర్స్ అవసరము, యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోయేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది అనుకోండి, మీరు 1 లీటరే పంపించారు, ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది, అప్పుడు ఆటోమేటిక్ గా డీహైడ్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు 8 గంటలకు మీరు నీళ్ళు తాగారు, 6 గంటలకు నీళ్ళు తాగారు, 1 లీటర్ నీళ్ళు తాగారు లేదా హాఫ్ లీటర్ తాగారు. టిఫిన్ తినే టైంకి మీరు హాఫ్ లీటర్ నీళ్ళు లోపలికి పంపించారు, చెమట రూపంలో యూరిన్ రూపంలో మీరు శ్వాస వదిలేటప్పుడు కూడా వాటర్ కొంత వేపర్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు హాఫ్ లీటర్ తాగారు, 1 లీటర్ వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, దాన్ని డిహైడ్రేషన్ అంటారు. ఈ బ్యాలెన్స్ అనేది జరగాలి అంటే కంటిన్యూస్ గా వాటర్ మనం పంపిస్తూనే ఉండాలి. ప్రతి 1 అవర్కి ఒకసారి పంపిస్తూ ఉండాలి. దాహంతో నీకు సంబంధం లేదు. నువ్వు కరెక్ట్ గా బాడీ క్లాక్ ను వినడం అర్థం చేసుకుంటే ప్రతి 1 అవర్కి ఒకసారి నీళ్లు తాగమని నీ బాడీ చెప్తుంది. 1 అవర్కి ఒకసారి సెల్ ఫోన్ లో వాట్సాప్ లో ఎవరు ఏం చెప్తున్నారు అనేది వింటున్నాం కానీ ఎంతో విలువైన నీ శరీరం ఏం చెప్తుంది అనేది వినట్లేదు. ఓకే. ఫన్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే, మార్నింగ్ లేచిన తర్వాత చాలా మందికి బాగా విపరీతమైన
ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినేయాలి, ఏదో ఒకటి తాగేయాలి, టీ తాగుదామా కాఫీ తాగుదామా అనేది ఉంటుంది. టీ చాలా మంది తెలియని నిజం ఏంటంటే టీ కూడా ఫుడ్డే, లిక్విడ్ ఫుడ్ అంటారు. కానీ నీ బాడీ మార్నింగ్ ఏం చెప్తున్నానంటే వాటర్ ఇవ్వమని చెప్తుంది. అది ఆ హంగ్రీ ఫుడ్ హంగ్రీ కాదు, వాటర్ హంగ్రీ. అది వాటర్ హంగ్రీనా ఫుడ్ హంగ్రీనా అనేది మనం అర్థం చేసుకోవాలంటే మార్నింగ్ లేచిన తర్వాత నీకు ఆకలి అని అనిపిస్తే ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి, అంటే బాటిల్లో కొన్ని నీళ్ళు తాగాలి, ఒక 15 నిమిషాలు చూడాలి. నీకు ఆకలి తగ్గిపోయింది అనుకో, అది ఫుడ్కు సంబంధించిన ఆకలి కాదు అని అర్థం చేసుకోవాలి. ఓకే, హౌ మచ్ వాటర్ అండ్ హౌ షుడ్ వి డ్రింక్, ఇది చాలా ఇంపార్టెంట్. అడల్ట్ మెన్ కి 30 to 58 ml పర్ కేజీ, అంటే మినిమం 32 ml, మాక్సిమం 58 ml, అంటే ఖచ్చితంగా ఒక 60 ml పర్ కేజీ అవసరం. 60 ml అంటే 50 కేజెస్ ఉన్నారనుకోండి, 5 6 33 లీటర్స్ వాటర్ అవసరం. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్, అందరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నీళ్ళు ఎలా తాగాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది బాటిల్ తీసుకొని గడగడ ఎత్తేస్తారు. హౌ టు డ్రింక్ అనేది తెలియదు. వాటర్ ఎలా తాగాలంటే ఫస్ట్ కొన్ని తాగాలి, కొన్ని తాగి దానిలని ఫుడ్ని ఎట్లయితే నములుతామో అలా ఒక 1-2 టైమ్స్ నమలాలి. ఓకే, అప్పుడు ఆ వాటర్ లో ఉండే సలైవా మిక్స్ అవ్వడం వల్ల వాటర్ లో ఉండే బ్యాక్టీరియా వైరస్ అనేవి చచ్చిపోతాయి. ఓకే, ఇలా కొన్ని కొన్ని తాగాలి, ఒకేసారి గడగడ గడగడ లేపేద్దాం. ఓకే, తర్వాత మార్నింగ్ టిఫిన్ లోపు ఒక 1 అవర్ కి ఒక బాటిల్ తాగాలి. కొంతమంది టిఫిన్ లేచి మార్నింగ్ లేచిన తర్వాత 2 బాటిల్ తాగేస్తారు గంటలోనే. అలా చేయకూడదు. 1 బాటిల్ 1 అవర్. టిఫిన్ తర్వాత లంచ్ లోపు 1 బాటిల్, అంటే గంటకి మీరు ఒక 15-20 మినిట్స్ కి ఒక్కొక్క సిప్ తాగాలి, ఒక 100 ml అలా తాగుతూ వెళ్ళాలి. అప్పుడే ఓవర్లోడ్ కాదు. ఓకే, చాలా మంది అన్హెల్దీ హైడ్రేషన్ చేస్తూ ఉంటారు. కొంతమంది నేను చూశాను, ఎండాకాలం తిరుగుతూ 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 11 గంటలకి బయటకి ఏదైనా పని మీద వెళ్తే అక్కడ కూల్ డ్రింక్ కనపడగానే దాహం అవుతుంది, దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్ తాగుతారు, ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. ఇంకొంతమంది ఆల్కహాల్ కూడా తాగే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇవి దాహం తీర్చవు, బాడీ హీట్ ని తగ్గించవు, ఇంకా పెంచుతాయి. బెస్ట్ కూలింగ్ అంటే ఏంటంటే ఓన్లీ వాటర్. కొంతమంది మజ్జిగ తాగుతారు, అది కూడా టైం తీసుకుంటుంది. మజ్జిగ తీసుకుంటే 2 అవర్స్ లో బాడీ కూల్ అయ్యేది, వాటర్ తీసుకుంటే 1 అవర్ లో కూల్ అవుతుంది. చాలా మంది డైట్ కోక్ ఎంటీ క్యాలరీస్ అని అనుకుంటారు, కానీ అవి కూడా అన్హెల్దీ హైడ్రేషనే అంటారు. డిహైడ్రేషన్, వాటర్ తక్కువ ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, మీ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ ఏంటిదనంటే యూరిన్ ఎల్లో కలర్ లో వస్తుంది, అది గమనించాలి. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకొని ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే వెళ్ళే అన్హెల్దీ హ్యాబిట్స్ ఉండకూడదు అన్నట్టు, అది తగ్గించుకోవాలి. ఫోన్ మాట్లాడుతూ ఉంటే యూరిన్ ఏ కలర్ వస్తుందని చూడలేము, అబ్జర్వ్ చేయాలి, బాడీ ఏం చెప్తుంది అనేది వినాలి. తర్వాత అలసట వస్తూ ఉంటుంది, మజిల్స్ వీక్ అవుతూ ఉంటాయి. ఓకే, బాడీ హీట్ అనిపిస్తుంటుంది, హెడేక్ వస్తుంది. కొంతమందికి మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటుంది, అది మైగ్రేన్ వల్ల అని అనుకుంటారు, కానీ వాటర్ ఇన్సఫిషియెంట్ డిహైడ్రేషన్ వల్ల హెడేక్ వస్తుందని చాలా మందికి తెలియదు. నేను కొంతమంది క్లయింట్స్ గైడ్ చేశాను, చాలా సంవత్సరాల నుంచి ఉండే హెడేక్ కూడా వాటర్ కరెక్ట్ గా ఒక 4 లీటర్స్ రోజుకు వెళ్ళేటట్టుగా చేస్తే ఆ హెడేక్ తగ్గిపోయిండేది గమనించండి. హార్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి, ఎందుకంటే బ్లడ్ లో చాలా మందికి లో బీపీ హై బీపీ హార్ట్ మీద ప్రెషర్
హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుందనంటే తగినంత వాటర్ లేకపోవడం వల్ల అని తెలియదు. ఎందుకంటే బ్లడ్ కరెక్ట్ గా వాటర్ కంటెంట్ ఉంటేనే హార్ట్ జస్ట్ ఇట్లా పంప్ చేయగానే బ్లడ్ వెళ్ళిపోతుంది మోకాలి వరకు. అలా కాకుండా వాటర్ సరిగా తగినంత లేదనుకోండి, బ్లడ్ చాలా థిక్ గా ఉంటుంది, హార్ట్ చాలా ప్రెషర్ గా పంప్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఫీల్స్ ప్రెషర్, ఇట్స్ ప్రెషర్ ఇంక్రీజెస్. 120/80 ఉండేది 140/90 అయిపోతుంది. ఓకే, చాలా మంది ఏమనుకుంటే టాబ్లెట్ వేసుకుంటే అది కంట్రోల్లో ఉంటుందని అనుకుంటారు. నో, నువ్వు వాటర్ పెంచకపోతే బీపీ ఉన్న వాళ్ళు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ డోస్ పెంచాల్సి వస్తుంది. టాబ్లెట్ డోస్ పెరుగుతుందంటే అర్థం ఏంటిది? రోగం కంట్రోల్లో ఉన్నట్ట, రోగం పెరుగుతున్నట్ట? ఏమనుకుంటున్నారు మీరు? టాబ్లెట్ డోస్ పెరుగుతూ ఉంటే ఒక వ్యక్తికి బీపీ కంట్రోల్లో ఉన్నట్ట, లేకుంటే పెరుగుతూ ఉన్నట్ట ఇయర్ ఆఫ్టర్ ఇయర్? ఓకే, సో దిస్ ఈస్ మై వాటర్ బాటిల్. ఇది ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం సెల్ ఫోన్ ఎట్లయితే మన కళ్ళ ముందు ఉంటుందో, కళ్ళ ప్రాణాధారమైనట్టు సెల్ ఫోన్ మారిపోయింది. ఓకే, సెల్ ఫోన్ అంత పక్కన పెట్టి వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను నేను. ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ బాటిల్ ఉండాలి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్ కళ్ళ ముందు ఉంది. ఇది నా వాటర్ బాటిలే, ఎక్కడో గూగుల్లో డౌన్లోడ్ చేసిండేది కాదు. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో తప్పులు ఇవన్నీ మార్చుకోవాలి, తప్పులు చేస్తున్నారని, అవన్నీ ప్రధానంగా తప్పులు చేసినది ఎవరంటే ఒకప్పుడు నేనే అన్నారు. 1 లీటరే తాగేవాడిని. ఆ తప్పులన్నిట్లో నుంచి ఇప్పుడు విజయం సాధించి విజేతగా నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. బ్యాక్ టు హోస్ట్ రామ్మోహన్. యా, ఎక్సలెంట్ సార్. చాలా ఎక్సలెంట్ గా హైడ్రేషన్ గురించి, వాటర్ ఇంటేక్ ఏ విధంగా తీసుకోవాలి, సో నిజంగా హైడ్రేషన్ ఏ విధంగా వస్తుంది అన్న విషయాలు తెలుసుకున్నాం. చాలా గొప్ప విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. సో నిజంగా సార్ చెప్పినట్టు, సో వాటర్ తీసుకోకపోతే జస్ట్ హైడ్రేషన్ మాత్రమే కాదు, సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూ, అనదర్ డిజార్డర్స్ కూడా వస్తాయి అన్న విషయం అర్థమైంది. సో ఆ డే బై డే మన డోస్ను పెంచాల్సి వస్తుందంటే ఇంకా అనారోగ్య పాలు కావడం జరుగుతుంది. సో దానికి చేయాల్సిన పని ఏంటంటే, సో సింపుల్ గా సార్ చెప్పిన టెక్నిక్స్ ను ఫాలో కావడం. ఒక బాటిల్ పెట్టుకోవడం, ఎవ్రీ 1 అవర్ కు మనకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ తీసుకుంటూ ఉంటే కనుక సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో అలాగే వాటర్ తాగే క్రమం కూడా, సో ఫుడ్ ని ఏ విధంగా అయితే మైండ్ఫుల్ ఈటింగ్ లో మనం తీసుకుంటున్నామో, సేమ్ వాటర్ కూడా అదే విధంగా సో నెమ్మదిగా నిదానంగా తాగుతూ ఉండాలి. సో ఆ విధంగా మైండ్ఫుల్ గా మనం వాటర్ కానీ డ్రింకింగ్ చేస్తే కనుక సో అది ఈజీగా హైడ్రేషన్ అయ్యి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, సో వాటర్ ఎంత తీసుకుంటున్నామో, ఎంత బయటికి వెళ్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండదు. సో అది ఈరోజు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే హైడ్రేషన్, సో మనం తీసుకున్న దానికి బయటికి వెళ్ళేది ఇంకా ఎక్కువ అంటే అప్పుడు హైడ్రేషన్ వస్తుంది, డీహైడ్రేషన్ వస్తుంది. సో మనం ఎప్పుడు హైడ్రేటెడ్ లో ఉండాలి. సో డీహైడ్రేషన్ వచ్చిందంటే కనుక అనేక డిజార్డర్స్ కూడా వస్తాయి. సో వాటిని ఓవర్కమ్ చేసుకోవాలంటే కనుక మన బాడీకి ఎంత వెయిట్ ఉన్నామో దానికి తగ్గట్టుగా, సో ఆ స్లైడ్ లో ఉన్నట్టు దాదాపు 0.58 లీటర్ పర్ కేజీ బాడీ మాస్ కు, సో దానికి తగ్గట్టుగా కానీ మనం వాటర్ తీసుకుంటే సో ఎటువంటి డిహైడ్రేషన్ కాకుండా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా ఈరోజు ఆ సెషన్ వాటర్ గురించి, ఆ డిహైడ్రేషన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకా రేపు ఎవరు హోస్టింగ్ చేస్తారో ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కనుక రేపు సెషన్ మనం డిస్కస్ చేద్దాం. రఘుకునిసా మేడం గారు రేపు పోస్టింగ్ చేస్తారా మేడం? సార్ ఓకే సార్, చేస్తానండి. ఓకే రామ్మోహన్, రఘుకునిసా మేడం గారు రేపు పోస్టింగ్ చేస్తారు. ఆయిషా మేడం కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు సార్. మేడం సార్ ఇవ్వండి. ఓకే మేడం, నెక్స్ట్ డే చేస్తాను. ఓకే మేడం. అలాగే హెల్త్ గురించి రేపు సెషన్ సార్. హెల్త్ సెషన్ మీ టీం నుంచి చేస్తారు రామ్మోహన్, రేపు చేయడానికి వీలవుతుందా? చేస్తాంలే సార్. ఓకే ఓకే ఓకే. అలాగనే ఈరోజు మనకు తెలుగులో సెషన్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో మనకు 7 o'clock ఆ సెషన్ ఉంటుంది. ఈరోజు పద్మా మేడం సెషన్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.
సో మనకు ఆ స్లైడ్స్ కూడా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకొని మన క్లయింట్స్కి ఇవ్వడానికి వీలయ్యేటట్టుగా మనం ఆ స్క్రీన్ షాట్లు అవి తీసుకుంటే కనుక సరిపోతుంది. సో ఆ సెషన్ మళ్ళీ మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో రామోహన్ ఒక 1 సెకండ్. ఎస్ సార్. ఓకే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో క్లయింట్స్ మీరు లీవ్ అవ్వచ్చండి. హెల్త్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించిన సెషన్ ఉంటుంది. రామ్మోహన్ సార్, కమ్యూనిటీ బిల్డింగ్ మీద ఒక 5 minutes చెప్తారా? యా, ఓకే సార్. బిజినెస్ సంబంధించి. సో నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ a great committed leader and very dedicated organizer, upcoming crown ambassador from Nandyal, రామ్మోహన్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నా. మీరందరూ తొందరగా మైక్స్ వీడియోస్ ఆన్ చేసుకొని క్లాప్స్ కొడితే 5 minutes లో కంప్లీట్ చేస్తారు. లేకపోతే 20 నిమిషాలు ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో తెలియదు కాబట్టి 20 నిమిషాలు చెప్తారు. మీరు తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఒకసారి మైక్ ఆన్ చేసుకొని క్లాప్స్ కొడితే త్వరగా మన పనులు మనం చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, మనం సబ్జెక్ట్ అయితే గెయిన్ చేసాము. సో దాన్ని నిజంగా ప్రోడక్ట్ రూపంలో మనకు కమ్యూనిటీ బిల్డింగ్ చేయాలంటే సో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి సో అనేది ఒక స్టెప్స్ ఉన్నాయి. సో నేను ఒకసారి మీకు షేర్ చేస్తాను అవి. ఉంది. సో రీసెంట్ గా నేను దాని గురించి కమ్యూనిటీ బిల్డింగ్ గురించి ఒక పుస్తకంలో చదివాను. సో కమ్యూనిటీ బిల్డింగ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే సో ఒక కమ్యూనిటీలో సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ను మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ న్యూట్రిషన్ ఏం డెఫిషియన్సీ ఉన్నాయి, ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫికేషన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత సో చీప్ డిసీజ్ అది ఏదైతే ఉందో చీప్ ముఖ్యమైనటువంటి వాళ్ళ సమస్య ఏంటో ఆ సమస్యను మనం గుర్తించాలి. సో గుర్తించిన తర్వాత సో ఆ ముఖ్యమైన సమస్య గురించి వాళ్ళతో డిస్కషన్ చేయాలి. సో ఒక అభిప్రాయం తీసుకోవాలి. సో ఎందుకు మీకు ఈ సమస్య వచ్చింది సో అనేటువంటి ఒక అభిప్రాయం తీసుకోవాలి. సో అభిప్రాయం తీసుకున్న తర్వాత సో దానికి సొల్యూషన్ ఏంటైనా ఉందా అని వాళ్ళనే మనం అడగడం జరగాలి. సో ఆ సొల్యూషన్ ఏంటి, మీరు ఇంతవరకు ఏమైనా కానీ ఉదాహరణకు నేను డయాబెటీస్తో బాధపడుతున్నానంటే కనుక సో ఎస్ డయాబెటిక్ ఎందుకు వచ్చిందో మీకు ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఏమి వాడుతున్నారు, సో వాటికి ఏమైనా మెట్ఫార్మిన్ ఇటువంటి టాబ్లెట్స్ వాడుతున్నారా, సో వాటికి రిలేటెడ్గా ఏమేమి తీసుకుంటున్నారు, ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మీరు చేంజ్ చేశారా, సో ఇలాంటిది మనం వాళ్ళ నుంచి అడిగి తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత సో దానికి ఎస్ మనము అప్పుడు మన స్టోరీని కానీ సో మనకు తెలిసిన విషయాలు కానీ షేర్ చేయాలి. ఎస్ మీలాగనే ఈ మధ్య చాలా మంది సమస్యలతో ఉంటాయి కనుక మా ఫ్రెండ్ సో కొంచెం ఆటోమేటిక్గా కొన్ని డైట్ ఫాలో అవ్వడం వల్ల మేము చెప్పింది ఇంప్లిమెంట్ చేయడం వలన సో అతను ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. సో అది ఎలా అంటే కనుక అప్పుడు మనం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ విధంగా అంటే కనుక సో ఫస్ట్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేయడం, వాళ్ళ సమస్య ఏంటో గుర్తించడం, గుర్తించిన తర్వాత సో దానికి సొల్యూషన్ ఏంటో వాళ్ళని ఒకసారి మనం అడగడం. సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏ సొల్యూషన్ అయితే ఫాలో అవుతున్నారో సో ఆ సొల్యూషన్ అడిగి తెలుసుకోవడం, అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ నేను ఇది జీవితాంతం వాడాల్సిందే, డాక్టర్ కూడా చెప్పారు, సో నేను ఇంకా నా డోస్ పెంచుకుంటూ పోతున్నాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఎస్ ఇది అంత అవసరం లేదు, సో ఖచ్చితంగా మీరు అనుకుంటే కనుక దీన్ని రివర్సల్ చేసుకోవచ్చు. అలాంటి రివర్సల్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. షేర్ చేసిన తర్వాత సో ఏంటి వాటి గురించి ఏంటి అని ఫుల్ ఫ్లెడ్జ్గా అడిగినప్పుడు సో మనం వాటి గురించి ఒక న్యూట్రిషన్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు ఉన్నారు, లేకుంటే కనుక ఈ మధ్యన మాకు న్యూట్రిషన్ క్లాసులు జరుగుతున్నాయి, దానికి అటెండ్ అయితే కనుక మీకు ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అక్కడ కూడా మనం తెలియజేయడం. సో అలా తెలియజేసిన తర్వాత ఎస్ ఏంటి ఆ విషయాలు తెలుసుకోవడము అనుకోవడం, మన డైట్ ప్లాన్ గురించి కానీ వాటి గురించి వివరించడం జరగాలి. అంటే ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఫస్ట్ది సో మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పర్సన్స్ ఎవరు, ఆ కమ్యూనిటీని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఎవరు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం ఒక థింగ్. సో రెండోది
మనకి ఇప్పుడు న్యూట్రిషన్ క్లాసెస్ ఎందుకు చెప్తున్నారంటే, ఓకే, ఎవరో ఇష్యూస్తో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, సో నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ప్రతి వ్యక్తికి ఇప్పుడు మనం గైడెన్స్ అనేది అవసరం అవుతుంది. సో మనం దానికి ఏ విధంగా అంటే కనుక, సో కమింగ్ 5 ఇయర్స్లో కానీ 10 ఇయర్స్లో కానీ, సో నువ్వు ఎటువంటి షుగరు బీపీ లేకుండా ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా అంటే చాలా మంది ఎస్ అంటారు. సో దానికి ఇప్పుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నావా, దానికి ఎలా నువ్వు ఉన్నావు అంటే కనుక, సో దానికి ఏం ప్రత్యేకంగా నేనేం శ్రద్ధ తీసుకోవట్లేదు, మార్నింగ్ యాజ్ యూజువల్గా తీసుకుంటున్నాను. సో అలా తీసుకుంటే నీకు ఖచ్చితంగా ఇవి వస్తాయని తెలుసా నీకు అంటే కనుక ఖచ్చితంగా తెలుసు. సో మనం ఆల్రెడీ మనకు స్లైడ్ ఉంది కదా, సో 8/10 పీపుల్ అనేది అన్అవేర్ ఆఫ్ ప్రోటీన్, సో వాళ్ళకు ప్రోటీన్ డిఫిషియన్సీ ఉంటుంది. సో ఇవి కొన్ని స్లైడ్స్ కానీ, లేకుంటే ప్రతి నలుగురిలో ఒకరు ఖచ్చితంగా డయాబెటిక్ ఫాలో అవుతున్నారు. సో ఈ విషయాలు మనం షేర్ చేసామంటే కనుక ఎస్, ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది వాళ్ళకు ఏమైనా కానీ మాకు గైడెన్స్ ఇస్తారా అని అడగడం జరుగుతుంది. సో అటువంటి అంటే కనుక కొంతమందిని గుర్తించడం, వాళ్ళతో మాట్లాడుతూ, సో వాళ్ళను అంటే కనుక, సో సేమ్ థాట్స్ అనేది అందరికీ ఒకే విధంగా హెల్త్ గురించి ఒకే విధంగా థాట్స్ తీసుకురావడమే ఆ కమ్యూనిటీ బిల్డింగ్ లోని ముఖ్యమైన ఉద్దేశం. సో మనం ఫస్ట్ నేమ్స్ రాసుకోవడము, ఇష్యూస్ ఉన్న వాళ్ళ నేమ్స్ ఒకటి, సో ఏమి ఇష్యూ లేకపోయినా కానీ వాళ్ళతో డిస్కషన్ చేయడం. సో నువ్వు హెల్తీగా ఉండాలనుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు ఫుడ్ తీసుకుంటున్నావు అని మనం ఆ క్వశ్చన్ అడిగినప్పుడు, సో వాళ్ళు వాళ్ళ ప్యాటర్న్ చెప్తారు. ఎస్, నేను టెన్షన్లో ఉన్నాను, ఎప్పుడు కాబురాగా ఉంటాను, నా జాబ్ చాలా టెన్షన్తో కూడుకున్నది, సో ఇటువంటి డిఫరెంట్ లేకుంటే నాకు అస్సలు టైం ఉండదు, తినడానికి కూడా టైం ఉండదు. సో ఇలా అలానే ఉంటే కనుక, సో ఇంకా సమస్యలు తీవ్రమవుతాయి కదా, నీకు ఏదైనా గైడెన్స్ అవసరము, సో వాటికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాము అని వాళ్ళకి చెప్పడం వలన, సో ఒక మెసేజ్ను మనం పాస్ చేస్తాం. ఎస్, ఇక్కడ నువ్వు సమస్యలతో ఉన్నావు, ఆ సమస్యల నుంచి మేము బయటపడేస్తాము అనేటువంటి మెసేజ్ను పాస్ చేయడం వలన, సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైనా కానీ ఒక థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఎస్, నా సొల్యూషన్, నేను ఇట్లా సమస్యలతో ఉన్నాను కదా, ఒక 5 ఇయర్స్లో కానీ సో ఏదైనా సమస్య రావడానికి అవకాశం ఉంది, దాని నుంచి బయటపడాలంటే ఇక్కడ నాకు సొల్యూషన్ ఇచ్చే వ్యక్తులు ఉన్నారు అని చెప్పడం జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మాట ఏదో ఒక టైంలో చూస్తారు. సో ఎక్కువగా మనం స్టేటస్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటుండాలి. సో ప్రతిదీ హెల్త్ స్టేటస్ లో మనం పెట్టుకోవడం వలన, సో వాళ్ళు ప్రతిసారి చూసినప్పుడల్లా సో మనం చెప్పిన అంశాలు వాళ్ళకి గుర్తొస్తాయి. సో ఒకేసారి మనం చెప్పినంత మాత్రాన ఫస్ట్ రోజు సెకండ్ రోజు వాళ్ళు రాకపోవచ్చు. సో డే బై డే వాళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు, ఎస్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, సో నాకు లేకుంటే కనుక సో డయాబెటిక్ లేకుంటే సమస్యలు ఉన్నాయి, నాకు ఎక్కువగా అల్సట ఉంది అనేది ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఓపెన్ కావడం జరుగుతుంది. బట్ మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేమ్స్ లిస్ట్ రాసుకున్న తర్వాత వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం, ఎస్ ఇక్కడ ఒక కమ్యూనిటీ మేము డెవలప్ చేస్తున్నాం, హెల్త్ కమ్యూనిటీని, సో దాంట్లో కొంత ఆస్పిరియస్ పర్సన్స్ను, కొంచెం నిజంగా హెల్త్ పట్ల అవగాహన ఉండి బాగా ఆరోగ్యంగా ఉండాలనుకున్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా నీకు కూడా కాల్ చేయడం జరిగింది అనేటువంటి మన మాటలు మాట్లాడడం వలన, సో వాళ్ళు ఎస్ ఇక్కడ ఏదో వాళ్ళు వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సో వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. బట్ నీ ఈ విషయం చెప్పినప్పుడు చాలా మందికి నా ఫ్రెండ్స్ చెప్పాను. సో చెప్తే ఫస్ట్ అయితే కనుక ఇంట్రెస్ట్ చూపించలేదు. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఆ సమస్యలు, వాళ్ళకున్న సమస్యలు అడగడము, సో హాస్పిటల్కి వెళ్తే అక్కడ సమస్యలు వాళ్ళకు తెలుసు. సో దాదాపు ఒక 1 అవర్ 2 అవర్ వెయిట్ చేయడము, చాలా క్రిటికల్గా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషను. సో ఆ సమస్యలతో పోల్చుకుంటే ఇక్కడ ముందుగానే సొల్యూషన్ తీసుకోవాలి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా మంది మా కొలీగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో అంటే మనం విషయాన్ని కానీ షేర్ చేస్తే, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే తప్పకుండా అది రిజల్ట్ రూపంలో సో చిన్న నిదానంగా వస్తుంది. సో మనం ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఆ కంటెంట్ను ప్రతిరోజు స్టేటస్ రూపంలో అయితే, సో లేకుంటే కొన్ని ఆటోమేటిక్గా షేర్ చేయడం, వాళ్ళకు పర్సనల్గా ఒక కమ్యూనిటీ మనకు వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది, సో దాంట్లో షేర్ చేయడం కానీ జరుగుతూ ఉంటే కనుక, సో వాళ్ళు ఆటోమేటిక్గా మనకు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటి అని అడగడం జరుగుతుంది. సో దానికి తదనుగుణంగా మనం ఆ డైట్ కానీ లేకుంటే కనుక వాళ్ళకు కావాల్సిన సప్లిమెంట్స్ కానీ రికమెండ్ చేయడం జరుగుతుంది. విత్ దిస్ ఐ కంక్లూడెడ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ది వర్క్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ని సార్ తక్కువ టైంలో షేర్ చేశారు. ఏదైతే రామ్మోహన్ సార్ చెప్పారో అది థియరీ కాదు, ప్రాక్టికల్ గా చేసిండేదే చెప్పారు. అంత కమిట్మెంట్ తోటి నేను కోయిలకుంట్లకి వెళ్ళినప్పుడు కూడా సార్ చేస్తున్న సర్వీస్ చూశాను. డిపార్ట్మెంట్ లో కూడా చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం తను చేస్తూ వచ్చారు.
సార్ చెప్పిన పాయింట్ కి ఐడెంటిఫికేషన్, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అనే దానికి ఇంకా ఒక పాయింట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేనంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు అందించారు సారు. ఓకేనండి, అందరికి కూడా విష్ యూ హ్యాపీ అండ్ హెల్దీ డే. త్వరగా మన పరువు ఆగిపోవాలి, ఎమరాల్డ్ అవ్వాలి. మనం ఒక 10 రోజులు సెలవు పెట్టినా నెలకు 3 లక్షలు వస్తూ ఉంటే ఈ పరుగును ఆపేసి పనోళ్ళం పెట్టుకోవాలన్నట్టు 10,000 ఇచ్చి మనకు నెలకు ఒక 2 లక్షలు వస్తూ ఉంటే ఎమరాల్డ్ అయ్యి మనం చేసే పనులన్నీ ఈ పరుగు పందెంతో చేసేటన్నిటిని వేరే మనుషుల్ని పెట్టుకొని హ్యాపీగా ప్రశాంతంగా మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నా. డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవుతాం. విత్ ఇన్ నెక్స్ట్ 3 మంత్స్ లో మార్నింగ్ న్యూట్రిషన్ లో ప్రతి ఒక్క టీం నుంచి కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ అందరి టీం నుంచి మినిమం 10 కస్టమర్స్ వచ్చి కూర్చుంటారని నేను విజువలైజ్ చేస్తున్నాను. ఓకేనండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హోప్ తోటి, హ్యాపీ తోటి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. రేపు మిరాకిల్ మార్నింగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ హ్యాపీ డే.